కూడి వచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. మనం యెహోషువ గ్రంథం నుండి క్రమంగా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. యెహోషువ గ్రంథంలో మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలులకు భూమిని పంచి ఇవ్వడం, లేకపోతే భూమిని స్వాస్థ్యంగా ఇవ్వడం అనేది మనం చూస్తాం. దేవుడు ఆ స్వాస్థ్యాన్ని లేదా ఆ భూభాగాన్ని ఉచితంగా ఇస్తున్నారు. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఉచితంగా ఇస్తున్నారు. మోషే తర్వాత కాలంలో యెహోషువ ద్వారా ఆ ప్రాంతాన్ని, ఆ భూభాగాన్ని ఇశ్రాయేలుకి ఇవ్వడం, వారు అక్కడ స్థిరంగా ఉండడం, నషియా వచ్చే వరకు ఆ ప్రాంతాన్ని వారు లోపరుచుకుని వారు ఆ ప్రాంతంలో, అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆ ప్రాంతంలో జీవించడం అనేది మనం క్రమంగా గ్రంథమంతట్లో పాత నిబంధనలు చూస్తాం. మనం ఇప్పుడు చదువుకుంటున్న ఈ వాక్య భాగంలోని ప్రాంతాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి యేసు ప్రభు కాలంలో కూడా కనిపిస్తాయి. ఆదిమ సంఘ కాలంలో, అంటే మొదటి శతాబ్దపు సంఘం యొక్క కాలంలో కూడా మనకి ఈ ప్రాంతాలు, ఈ కాన్సెప్ట్, ఈ గ్రంథం యొక్క ఉద్దేశం మనకి క్రొత్త నిబంధనలో కూడా, ఈనాటి ప్రజలు క్రొత్త నిబంధనలో కూడా మనకి మరలా తిరిగి కనిపిస్తూ ఉంటారు. పితరులకు దేవుడు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. అందుకొరకే దేవుడు యెహోషువను ఎన్నుకోవడం అనేది మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. మోషేకు తోడుగా ఉన్నట్లే నీకు తోడుగా ఉంటాను అని దేవుడు యెహోషువకు ధైర్యాన్ని ఇచ్చాడు. అంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెనకుండి నీ చేత మాట్లాడించేది, నీ చేత ఘనమైన గొప్ప గొప్ప కార్యాలు జరిగించేది నేను అని దేవుడు యెహోషువని బలపరుస్తా ఉన్నాడు. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోషువను అనుసరించాలి, నమ్మాలి. ఆయన నాయకత్వంలో వారందరూ కొనసాగాలి. ఈ విషయాలు మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. ఆయన మాటలు విననివాడు ఆ సమాజంలో ఉండకూడదు. మొదటి అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాం. రెండో అధ్యాయం వచ్చేసరికి వారు స్వాధీనపరచుకొని పోయే భూభాగాన్ని వేగి చూడడానికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత రహబ్ అనే వేశ్య ఎరుకో ప్రాంతాన్ని వారు వేగి చూసి రావడం, వారు యార్దాన్ నదిని దాటడం అనేది 2-3 అధ్యాయాలు చూస్తాం. 2-3 అధ్యాయాల్లో మనకి ఏం కనిపిస్తుందంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎరుకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అంటే వేగులు వారు ఎరుకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు ప్రజలు ఏ విధంగా ఇశ్రాయేల్ గురించి విని కొందరు భయపడుతూ ఉన్నారు అనేది మనం చూస్తాం. 3వ అధ్యాయంలో దానికి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తాయి. అలాగే యార్దాన్ నదిని దాటడం అనేది మనం చూస్తాం. 3వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నప్పుడు, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలు అందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను. నేను ఇప్పటి నుండి మొదలు పెట్టాను, నేను గొప్ప చేయడం మొదలు పెట్టాను. ఇప్పటి వరకు దేవుడు యెహోషువ ద్వారా కేవలం మాట్లాడడమే చూస్తున్నాం. దేవుడు మాట్లాడతాడే యెహోషువతో. కానీ ఇప్పుడు యెహోషువ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు అన్నమాట. మనము స్వార్థల్లో చదువుతున్నప్పుడు యేసు ప్రభు మొదట స్వార్థం బయటించి కొండ మీద ప్రసంగాన్ని మనం చూస్తాం. 5, 6, 7, 8 అధ్యాయాల్లో, 7 అధ్యాయాల్లో 8 నుండి ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయడం. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడిన విషయాల్ని స్థిరపరచడానికి కొన్ని గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసే శక్తిని తన సేవకులకు ఇస్తాడన్నమాట. అది దేవుని యొక్క అటెస్టేషన్, అంటే దేవుని యొక్క మద్దతు వారు కొన్నదే అనేదానికి, దేవుని యొక్క తోడు వారు కొన్నదే. దేవుడే వారి ద్వారా కార్యక్రమాలు జరిగిస్తా ఉన్నాడు. దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు, మోషేని ఏర్పాటు చేసుకున్నట్లే యెహోషువను కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే దానికి గుర్తుగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసే ఆ గొప్ప శక్తిని
వారికి ఇస్తారనమాట. మోషేకు, యెహోషువకు, ఏలియాకు, ఎలీషాకు, ఇలా పాత నిబంధనలో కొందరు సేవకులకు ఇవ్వడం జరిగింది. అలాగే క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభుకు, శిష్యులకు ఇవ్వడం జరిగింది. మాట్లాడడమే కాదు, గొప్ప గొప్ప కార్యాలు కూడా చేయడం ద్వారా వారు చెప్పిన మాటలు స్థిరపరచబడతాయి. వారు చెప్పిన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపదేశాలు ఆమోదం పొందుతాయన్నమాట. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆ మాటలు కూడా దేవుడు మాట్లాడాడు అనే దానికి గుర్తుగా ఏ విధంగా జరుగుతుంది అనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప చెయ్య మొదలు పెట్టదను, నేను ఇంకా బిగిన్ చేస్తున్నాను. నీవు గొప్ప నాయకుడుగా ప్రజలందరూ నిన్ను గుర్తించేటట్లుగా, నిన్ను అంగీకరించేటట్లుగా నేను హెచ్చిస్తున్నాను అన్నాడనమాట. 8వ వచనం నుండి మనం ఈ విషయాలు గడిచిన వారం చదివినట్లుగా నాకు గుర్తుంది. యాజకుల యొక్క అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే ఎగు నుండి పాడు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచాయి. ఆ ఏకరాశిగా నిలిచినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, దాటారు. అక్కడ వాళ్ళు ఒక మాన్యుమెంట్ ఏర్పాటు చేశారంట. సెటప్ మాన్యుమెంట్ అన్నాడు. అంటే మాన్యుమెంట్ సెటప్ చేయడం అని అంటే ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్న తర్వాత తరాలు ఈ విషయాలు అడిగినప్పుడు ఈ ప్రజలు చెప్తారనమాట. అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశాడు అనమాట. మాన్యుమెంట్ అంటే స్మారక చిహ్నం. 12 మంది గోత్రికులు 12 రాళ్లను మోసుకుని వచ్చి ఆ గిల్గాలు దగ్గర వారు యోర్దాను నదిని దాటిన ఆ ప్రాంతం మందు ఏం చేస్తారంటే ఒక మాన్యుమెంట్ కడతారనమాట, ఒక చిహ్నాన్ని కడతారనమాట. ఈ చిహ్నాన్ని కట్టినట్టుగా మనం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడు వారు మాన్యుమెంట్ కట్టారు అని అంటే యోర్దాను దాటుట తొడముట్టిన తర్వాత, అంటే ముగించిన తర్వాత 12 మనుషులు వచ్చారనమాట. 12 గోత్రాలకి 12 మనుషులు, శంకుప్రతులు కానీ, దేవాలయపు స్తంభాలు కానీ, ఇలాగా అనేకమైనవి 12 అనే సంఖ్యతో సూచనగా మనకి 12 గోత్రాలకు సూచనగా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఆ మాన్యుమెంట్, ఆ స్మారక చిహ్నాన్ని, స్మారక స్తూపాన్ని కట్టే ఆ రాళ్ళు తన భుజాల మీద పెట్టుకొని తీసుకొని రావాలన్నమాట. ఆ రాళ్ళు ఎందుకు అని అడుగుతారట తర్వాత కాలంలో. ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థంగా ఉండాలట. 7వ వచనంలో అది మీకు ఆనవాలయుండును. ఇది ఒక ఆనవాలన్నమాట, ఆనవాళ్ళ కొరకు, ఒక గుర్తు కొరకు. 8వ వచనంలో యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిరి. యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలుల గోత్రం లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టది. అక్కడ తీసుకొచ్చి నిలబెట్టారనమాట. 9వ వచనంలో నేటి వరకు అక్కడ అంటే ఈ గ్రంథాన్ని చదువుతున్న కాలం వరకు, తర్వాత చాలా కాలం ఆ మాన్యుమెంట్స్, ఆ స్మారక స్తూపాల చిహ్నాలను అలాగే ఉన్నాయి. తర్వాత కాలంలో తొలగించబడ్డారనమాట. 12వ వచనంలో గాదీలు మనిషి అడ్డగోత్రపు వారు మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై వారితో పాటు వచ్చారు. వారి సంఖ్య 40,000 మంది అనమాట. 14వ వచనంలో యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరిచిరి. మోషేను గౌరవపరిచినట్లే యెహోషువను కూడా గౌరవించాలి అనే దానికి గుర్తుగా ఏం జరిగింది ఇక్కడ అనంటే యెహోషువను దేవుడు గొప్ప చేస్తున్నాడనమాట, గౌరవించాలి కాదు. కాబట్టి యెహోషువ కాలంలో జరిగిన కార్యాలన్నీ కూడా ఇతను కూడా మోషే లాంటి ప్రవక్తే. మోషే తర్వాత మిమ్మల్ని నడిపించే నాయకుడు, లేదా మోజెస్ యొక్క సక్సెసర్స్, అంటే విజయ పరంపరను లేకపోతే దైవిక పరంపరను మోషే తర్వాత యెహోషువ కొనసాగిస్తాడు. మోషే తర్వాత యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే దానికి గుర్తుగా ఇవంతా జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత యాజకులు యోర్దాను నదిలో నుండి అవతలకు రావడం, అరకాళ్ళు పొడి నేల నిరవగానే మళ్ళా యోర్దాను నీళ్లు యథావిధిగా పారడం,
ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అక్కడ యెహోషువ తర్వాత యాజకులు బాగా హెచ్చింపబడ్డారండి. ఎందుకు యాజకులు హెచ్చింపబడ్డారు అని అంటే, యెహోషువ ఒక గొప్ప నాయకుడు. ఆయన పై స్థాయి నాయకులకి అందరికీ కూడా వాక్యోపదేశం చేస్తూ ఉంటాడు, తీర్పులు తీరుస్తూ ఉంటాడు, అవసరమైనప్పుడు వారిని బలపరుస్తాడు, హెచ్చరిస్తాడు, క్షేమాభివృద్ధికరమైన మాటల్లో మాట్లాడుతూ వారిని బలపరుస్తూ ఉంటాడు అన్నమాట, ప్రోత్సహిస్తూ ఉంటాడు. తర్వాత యాజకులు, ఆ తర్వాత పెద్దలు. మనము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ఈ క్రమం చూస్తాం అన్నమాట. మొట్టమొదటిగా యెహోషువ, మోషే తర్వాత యెహోషువ, తర్వాత యాజకులు, ఆ తర్వాత పెద్దలు. మనము యాజకులు తప్పు చేస్తే దేవుడు వెంటనే శిక్షించడం మనం చూస్తాం. నాదాబు అబీహుల విషయంలో మనం చూస్తాం, ఏలీ కుమారుల విషయంలో చూస్తాం. తర్వాత గ్రంథం అంతట్లో చాలా సందర్భాల్లో యాజకుల విషయంలో దేవుడు కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం మనం చూస్తాం. ఎందుకు కొంత కఠినంగా దేవుడు యాజకుల విషయంలో వ్యవహరించాడు అంటే, యాజకులు దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించి ఆ కాలం నాటి ఇశ్రాయేలు ప్రజలని ఆత్మీయంగా బలపరిచి నడిపించాల్సిన నాయకులు అన్నమాట. దేవుడు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళని. అటువంటి ప్రజలు ఎలా ఉండాలి అంటే మాదిరికరంగా ఉండాలి. అందుకనే వారి విషయంలో దేవుడు వెంటనే గద్దించడం, మొత్తడం, శిక్షించడం మనం చూస్తాం. ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు అని అంటే, నిన్ను హెచ్చించాడు దేవుడు, నీకు నీలో వారందరికంటే ఉన్నతమైన స్థానాన్ని అంటే బాధ్యతను నీ భుజాల మీద నీ మీద పెట్టాడు దేవుడు. ఏదైనా ఒక బాధ్యత నీ మీద పెడితే నువ్వు దాన్ని ఎంత బాధ్యతగా నెరవేరుస్తున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఘనత వస్తుంది, గౌరవం వస్తుంది అని చెప్పేసి దాన్ని ఆస్వాదించడం మాత్రమే కాదు. ఒక ఘనత, గౌరవం దేవుడు నీకు ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడంలో కూడా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలన్నమాట. దాన్ని కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని కాపాడుకోవాలి. ఈ యాజకులు కానీ ఇశ్రాయేలీయులు కానీ ఈ స్థితిని కొనుక్కోలేదు, వారి యొక్క పుట్టుకను బట్టి కూడా రాలేదు. దేవుడు కనికరించి వారికి అనేకమైన గొప్ప కార్యాలు, అనేకమైన ఉన్నతమైన స్థితులను దేవుడు వారికి ఇస్తా ఉన్నాడు అన్నమాట. అవును, వారిని విడుదల చేసింది ఉచితంగా కృపచేత, యేసుక్రీస్తునందు మాత్రమే కాదు, అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలుని దేవుడు ఉచితంగా విడిపించారనమాట. ఈ విషయాలని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం 3వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. 4వ అధ్యాయంలో మాన్యుమెంట్ అంటే స్మారక చిహ్నాన్ని లేదా స్తూపాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం చూస్తాం. 4వ అధ్యాయంలో మరలా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఆరాధించడం అనేది మనం చూస్తాం అనమాట. అంటే పస్కా పండుగ. పస్కా పండుగ ఎప్పుడు జరిగించారు వాళ్ళు అని అంటే, నిర్గమాకాండం 12, 13 అధ్యాయుల వారు పస్కాను ఆచరించారు. పస్కాను ఆచరించిన తర్వాత వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరారు. ఎక్కడ ఎలాగనంటే, యోర్దాన్ నదిని దాటిన తర్వాత వాళ్ళు ఇప్పుడు గిల్గాల్లో నుండి ప్రారంభమై ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనంటే పస్కా పండుగని చేస్తారు, అంటే దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. అప్పుడు వారు సిద్ధపడేటట్లుగా వారికి సున్నతిని అనేది దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. దాన్ని వారు తిరిగి మరలా ఇక్కడ పునరుద్ధరించడం అనేది మనం చూస్తాం అనమాట. 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలు మనకి కనిపిస్తాయి అనమాట. 4వ అధ్యాయం యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుతుంటే, క్షమించండి 5వ అధ్యాయం అనుకుంటాను, 5వ అధ్యాయం అంటే 5వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చదువుతుంటే, వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్ళని అండజేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ, సముద్రము నద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయిను. దేవుడు వారి పక్షంగా ఉండి జరిగిస్తున్న కార్యాలు వారు చూస్తున్నప్పుడు వారి గుండెలు పెరిగిపోయింటే ధైర్యం లేకుండా పోయిందనమాట. వారు భయపడతా ఉన్నారు. ఆ సమయంలో యెహోవా రాతికత్తులు చేయించుకుని మరల ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా, యెహోషువకు దేవుడు ఆజ్ఞాపిస్తాడన్నమాట, సున్నతి చేయించారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు అని అంటే, యొర్దాను దాటి ఒకరికి వచ్చారు.
నది దాటి వచ్చారంటే వాళ్లకు వేళ్ళు దగ్గరగా అందుబాటులోకి వచ్చారనమాట. నది అవతలు ఉంటే నది దాటేసరికి ఏదైనా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు, కానీ నది అవతలకు వచ్చారు. యువతలకు వచ్చిన తర్వాత రాతి కత్తులు చేయించుకుని ఇశ్రాయేలుకు సున్నతి చేయించాడు. సున్నతి చేయించిన తర్వాత కొంతకాలం రెస్ట్ ఉండాలి. మనం ఈ విషయాన్ని ఎక్కడ చూస్తామంటే దేనా విషయంలో యాకోబు కుమారులు జరిగించిన కార్యక్రమంలో మనం చూస్తాం. సున్నతి చేయించుకుని వారు బలహీనంగా ఉన్నప్పుడు వారి మీద పడి వారిని హతం చేసినట్లుగా మనం చూస్తాం. యాకోబు కుమారులు హతం చేసినట్లుగా మనం చూస్తాం. అంటే వీళ్ళు యువతలకు వచ్చేసారు, అవతల వాళ్ళు భయపడతా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆజ్ఞ ప్రకారం సున్నతి చేయించుకుంటున్నారు అన్నమాట. అంటే వారు దేవుని మీద ఉన్న నమ్మకం, గురి ఎలాంటిదని అంటే చాలా గొప్పదనమాట. మా దేవుడు మేము సున్నతి చేయించుకుని ఈ విధంగా ఉన్నప్పటికీ మమ్మల్ని కాపాడుతాడు, మా విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించగల దేవుడు అని చెప్పి వాళ్ళు సున్నతి చేయించుకుని వారు సిద్ధపడ్డం మనం చూస్తాం. 3వ వచనం మనం చదువుతున్నప్పుడు యెహోషువ రాతి కత్తులు చేయించుకుని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించాను. సున్నతి చేశారు కాబట్టి ఆ ప్రాంతానికి సున్నతి గిరి అంటే సున్నతి చేసుకున్న ప్రాంతం కదా, ఆ కొండ, ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందనమాట. 4వ వచనం చదువుతుంటే యెహోషువ సున్నతి చేయించుటకు హేతు ఏమనగా ఎందుకు చేయించాడు అంటే ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే గాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. కాబట్టి సున్నతి పొంది ఉండలేదు కాబట్టి దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలులందరూ కూడా సున్నతి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ సున్నతి చేయించుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు సున్నతి చేయించుకుంటారు. ఇక్కడ ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. తర్వాత కొత్త నిబంధనలో అయితే ఇది బాప్తిస్మానికి సాదృశ్యంగాను మనకి కనిపిస్తూ ఉందన్నమాట. నిర్గమాకాండం 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ ఆచారాన్ని వారు కొనసాగించినట్లుగాను, ఆదికాండం 17వ అధ్యాయం మనం చదువుతుంటే సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రహాముకు సున్నతి ఆచారాన్ని ఆజ్ఞాపించినట్లుగాను మనం చూస్తాం అన్నమాట. పాత నిబంధన ప్రజలు బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మానికి సాదృశ్యంగా వారు సున్నతి చేయించుకునేవారు అనమాట. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము సంతానమందు లెక్కింపబడాలి లేదా అబ్రహాము విశ్వాస మూలమైన నీతిమంతులుగా తీర్చబడాలి, లేకపోతే అబ్రహాము సంతానమందు వారు కూడా లెక్కింపబడాలి అంటే ఆ కాలంలో సున్నతి చేయించుకోవాలనే కార్యక్రమాన్ని మనం చూస్తాం అన్నమాట. ఇది బాహ్యమైన సున్నతి. తర్వాత దీన్ని ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు సున్నతి హృదయ సంబంధమైనది అనే మాట కూడా మనం చూస్తాం. సున్నతి కేవలం భౌతిక సంబంధమైనదిగానే మనం ఆలోచించక్కర్లేదు. సున్నతి హృదయ సంబంధమైనదిగా కూడా మనం చూస్తాం అన్నమాట. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి పూర్తిగా దీనిని ఆత్మ సంబంధమైనదిగా అంటే చేతులతో చేయబడని సున్నతి అన్నాడు కొలసీ పత్రిక 2:12లో. అంటే ఈ కాలం నాటి సున్నతి లేదా గుర్తు ఏంటంటే విశ్వాసుల యొక్క సంతానానికి గుర్తు ఏంటంటే చేతులతో చేయబడని అంటే నాట్ విత్ హ్యాండ్స్ అన్నమాట. అంటే వితౌట్ హ్యాండ్స్, చేతులతో చేయబడకుండా హృదయ సంబంధమైన సున్నతి అన్నట్టు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26, 27, 28 వచనాలు పై చర్మాన్ని తొలగించుకున్న హృదయ అంతరంగాల్లో కూడా సున్నతి అనేది అవసరం అన్నమాట. అంటే మన యొక్క శరీర మాలిన్యం తొలగించుకోవడం లేదా మన శరీర ఇచ్చలను తొలగించుకోవడం అనే దానికి సున్నతి అనేది గుర్తుగా ఉందన్నమాట. అపవిత్రత, శరీర మాలిన్యం ఇటువంటి వాటిని తొలగించుకోవడానికి సూచనగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే బాప్తిస్మం కూడా నీటిలో మనము స్నానం చేస్తున్నాం అంటే అది పునరుజ్జన్మ సంబంధమైన స్నానము. అది నూతన స్థితి స్థాపకత లేకపోతే నూతన స్థితిని క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడేది. ఇది అబ్రహాము గుర్తుగా ఇవ్వబడింది సంగతి.
మోషే ద్వారా ఆజ్ఞగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. యేసుప్రభువు వారు కూడా ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు కాబట్టి పాటించారు. మనము యేసుక్రీస్తు నుండి దేవుని సంకల్పమైన బాప్తిస్మాను మనం పొందుతాం అన్నమాట. ఆ విధంగా ఎవరైతే పొందుతారో వారు పస్కాను ఆచరించిన వారుగా ఉంటారు. ఈ కాలంలో, ఆ కాలంలో సున్నతి పొందిన వారు పస్కాను ఆచరిస్తారు అన్నమాట. ఆచరించడం అనేది తగదనమాట. కాబట్టి మనం బైబిల్ చదువుతున్నప్పుడు పస్కాను ఆచరించడం, లేకపోతే విడుదలకు సంబంధించిన పండుగను వారు ఆచరించడం అనేది మనము 5వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో చూస్తాం. ఈ పండుగను మనం నిర్గమాకాండం 12, 13 అధ్యాయులు చూస్తాం. ఐగుప్తు నుండి విడుదలకు గుర్తుగా అదే పండుగను అదే నెలలో, అంటే సుమారుగా 40 సంవత్సరాలు గడిచిందనమాట అండి అప్పటికి ఇప్పటికి. అయితే అదే నెలలో వాళ్ళు చేస్తారు. ఈ పండుగ ఏ నెల అంటే మార్చ్ ఏప్రిల్ మధ్యలో వస్తుంది అనమాట. మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఈ పండుగ సంభవిస్తుంది అనమాట. ఈ కాలం వస్తుంది అనమాట. యూదుల క్యాలెండర్ ప్రకారంగా దీన్ని నిస్సాను, అబీబు, నిస్సాను ఈ క్యాలెండర్ ఈ నెలల్లో వస్తాయి అన్నమాట. కాబట్టి గిల్గాలు అనే ప్రాంతంలో, జెరికో దగ్గరగా ఉన్న ప్రాంతంలో వీళ్ళు మొట్టమొదటిగా పండుగ ఆచరిస్తారు. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలోను, 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలోను మనం చూస్తుంటే ఇశ్రాయేలీలు అర్పణలు, బలులు ఈ ప్రాంతంలో అర్పించినట్లుగా మనం గమనిస్తాం. గిల్గాలు అనే ప్రాంతం అన్నమాట. అంటే వాళ్ళు అరణ్యంలో అర్పణలు అర్పించారు. తర్వాత గిల్గాలు అనే ప్రాంతంలో, షిలోహులో, 2వ సమూయేలులోను, 1వ సమూయేలులోను ఈ గ్రంథాల్లో మనం చూస్తాం. ఇలాగ అక్కడక్కడ అర్పించుకుంటూ వచ్చారు. కానీ దావీదు కాలానికి వచ్చేసరికి, సొలొమోను కాలానికి వచ్చేసరికి యెరూషలేము అనే ప్రాంతానికి వారు స్థిరంగా బలులు తీసుకొస్తూ ఉంటారన్నమాట. యేసుప్రభు కాలానికి కూడా ఆ ప్రాంతమే కేంద్రంగా ఉంటది. మనం కొత్త నిబంధనలో కూడా చూస్తాం. అంటే ప్లేసెస్ మార్చుకుంటూ వస్తున్నాడు అనమాట దేవుడు. ఒక స్థిరమైన చోటుకి తీసుకొచ్చి అక్కడ దేవాలయాన్ని నిర్మించి అక్కడ ప్రజలందరినీ సమకూర్చి ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని లేదా ఒక ప్రత్యేకమైన పిలిగ్రిమ్ యాత్ర చేసే స్థలాన్ని మనం చూస్తాం. ఎందుకంటే అక్కడే యేసు ప్రభు సిలువ వేయబడాలి, గౌని ఎదుట, అంటే యెరూషలేము బయట. అక్కడే సంఘాన్ని స్థాపించాలి, అంటే యెరూషలేములో సంఘాన్ని స్థాపించాలి. ఎందుకంటే యెరూషలేములో నుండి యెహోవా వాక్కు, సీయోనులో నుండి ధర్మశాస్త్రము బయలు వెళ్ళాలి, నూతన నిబంధన సంబంధమైనవి. ఎందుకంటే సేనాయి కొండ దగ్గర ఇవ్వబడిన ధర్మశాస్త్రం వాళ్ళకి అన్ని ప్రాంతాల్లో ప్రకటించుకుంటూ యెరూషలేముకు వచ్చారు. ఇప్పుడు యెరూషలేములో, సీయోనులో వాళ్ళకి ఇవ్వబడే నూతన ధర్మశాస్త్రం, నూతన నిబంధన, దానికి సంబంధించిన బోధ అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలన్నమాట. మనం అనాది దేవుని సంకల్పాన్ని మర్చిపోకూడదు. క్రీస్తు నందు మానవ జాతిని అందరినీ కూడా రక్షించడం కొరకై దేవుని యొక్క అనాది సంకల్పం, రక్షణ సంకల్పం, మానవులందరినీ రక్షించడం కొరకై దేవుడు ముందుగా ఏర్పాటు చేసిన ఏర్పాటు అన్నమాట. క్రీస్తు నందు చేసిన ఏర్పాటు. అందుకొరకు ఈ ప్రజలు యెరూషలేము ప్రాంతానికి లేదా పాలితీను ప్రయాణించే దేశానికి వెళ్తా ఉన్నారు. గురి మనది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క అల్టిమేట్ సాల్వేషన్, లేకపోతే అల్టిమేట్ గా దేవుని యొక్క గమ్యం, గురి ఏమిటి? క్రీస్తు నందు యెరూషలేములో ఆయన తన కుమారుని యొక్క రక్తం ద్వారా స్థిరపరచబోయే, ఏర్పాటు చేయబోయి, స్థాపించబోయే సంఘానికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం అన్నమాట. కాబట్టి అందుకొరకు వారు సున్నతి పొందాలి. ఆ తర్వాత వారు పస్కాను ఆచరించాలి. ఆ తర్వాత వాళ్ళు ఆ భూభాగానికి వచ్చిన తర్వాత మన్నా నిలిచిపోయిందండి. 5వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుతున్నప్పుడు, 5వ అధ్యాయం 11, 12 వచనాలు, 5వ అధ్యాయం 11, 12 జవాబు చూడండి. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలంలో యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి.
ఎరుకో మైదానం అన్నమాట. ఎరుకో కోటగోడలు, ఎరుకో గ్యారేజ్ ఉన్న ప్రాంతం వేరు, ఎరుకో పట్టణం ఉన్న ప్రాంతం వేరు, ఎరుకో మైదాలు వేరన్నమాట. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తిండ్రు. ఆ దేశంలో పంట అంటే మైదానాల్లో పంట ఉండదు కాబట్టి పంట తిన్నారు. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్నను భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఆ దేశపు పంటను తినిచుండగా మన్నా మానిపోయెను. మన్నా ఎంతవరకు అని అంటే దేశపు పంటను తినేంత వరకు దేవుడు ఆశ్చర్యకరంగా వారిని పోషించి వారిని సంరక్షించినంత వరకు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి వారు కోసుకుని వారి పంటను అనుభవించేంత వరకు. ఆ తర్వాత వాళ్ళు ఇక ఆ పంటను తినాలి. వారంతటి వారు కష్టపడి పంట విత్తి ఏడాది మొదలుకొని ఏడాది ముగించేంత వరకు దేవుడిచ్చే ఆకాశపు వర్షపు నీళ్లను త్రాగి పంటనిచ్చే ఆ భూమి మీద ఆధారపడి బ్రతకాలి. పంటలు పండాలంటేనేమో, లేదంటే వారు చక్కగా సమాధానకరమైన స్థితిలో వారు బ్రతకాలంటే దేవుని చిత్తాన్ని, లేకపోతే పాత నిబంధన ధర్మశాస్త్రం వారు నెరవేర్చుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే ఏమవుతుందంటే ఆకాశం ఎక్కడి వల్ల మారిపోద్ది, ఏలియా కాలంలో మారిపోయినట్లు. కాబట్టి మనం 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు వారు మొట్టమొదట పంటను తిన్నట్లుగా మనం చేస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 16వ అధ్యాయం నిర్గమాకాండం 16వ అధ్యాయం 13 నుండి 36 వచనాలు మనం చదువుతున్నప్పుడు వారు మొట్టమొదటిగా మన్నాను తిన్నట్లుగా మనం చూస్తాం. అప్పటి నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం వరకు సుమారుగా 40 సంవత్సరాలు దేవుడు వారిని మన్నాతో ఆశ్చర్యకరంగా దేవుడు పోషించారన్నమాట. వారు ఒకే ఫుడ్, ఊరేళ్ళు మన్నా తిన్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం పరిస్థితి రాలేదు. ఒకే రకమైన భోజనం తింటా ఉన్నాం అనుకోండి, మనకి విటమిన్ డెఫిషియన్సీ అని, లేకపోతే మనకి పోషక విలువలు అందవు. కానీ ఇశ్రాయేలుకి అలా కాదు. దేవుడు ఏదైతే ఇచ్చారో వారు ప్రయాణం అంతట్లోనూ వారికి కావలసినవన్నీ కూడా వారికి అంటే పోషక విలువలు గల ఆహారం ఇచ్చుకుంటూ వస్తాడనమాట. ఇకపై ఏం చేయబోతుందంటే ఆ దేశపు పంటతో దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు అనమాట. కాబట్టి మన్నాను వారు తిన్నారు. ఎంతవరకు మన్నాను తిన్నారు. ఇప్పటి నుండి ఆ దేశపు పంటను తినబోతున్నారు. 5వ అధ్యాయం 15 నుండి మనం చదువుతున్నప్పుడు, 5వ అధ్యాయం 13 నుండి మనం చదువుతుంటే, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుగు వెళ్ళి, నీవు మా పక్షాన ఉన్నవాడవా? నీవు మా పక్షంగా ఉన్నవాడవా? మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగుదా. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెనను. యెహోషువ నేల మట్టుకు సాగిలిపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసులకు సెలవిచ్చిన దేవుని అడిగాను. ఇక్కడ మనం చదువుతున్నట్లయితే దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు వచ్చాడనమాట. వీరి పక్షంగా యుద్ధాలు చేయబోతున్నాడు. ఇది వారికి దేవుడు చూపించిన ఒక సూచన. వారు ఇకపై యుద్ధాలు చేయబోతున్నారు, యుద్ధాలు చేసే సమయంలో దేవుడు వారికి సహాయంగా ఉండబోతున్నారు అనే దానికి సూచన అన్నమాట. మనము దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు, దేవుడు నమ్మదగిన వాడు అని మనం 1వ అధ్యాయం నుండి చూస్తూనే ఉన్నాం. యెహోషువ మాటల ద్వారా, తర్వాత యెహోషువను గొప్ప గొప్ప కార్యాల ద్వారా ఆ శక్తినికి బలపరిచిన దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలుకు మరింత ధైర్యాన్ని ఇచ్చి వారిని బలపరిచాడు అనమాట. అందుకొరకే దేవుడు తన సేనాధిపతిని పంపించాడు అనమాట. సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట మనం చూస్తాం. ఇక్కడ యెహోవా సేనాధిపతిని పంపించాడనమాట. యెహోవా సేనకు అధిపతి. అతని యొక్క సముఖం అంటే దేవుని సముఖంతో సమానం అనమాట. అంటే దేవుడే వారి మధ్య ఉన్నట్లు, సేనాధిపతి వారి మధ్య ఉంటే, మోషే వారి మధ్య ఉంటే దేవుని యొక్క సముఖం వారితో ఉన్నట్లే. అలాగే దూత వారి మధ్య ఉంటే దేవుని సముఖం వారి మధ్య ఉన్నట్లే. మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం చదువుతుంటే అక్కడ 61వ అధ్యాయంలో నా సముఖం ఆయనకున్నది అంటాడు. అంటే నా ప్రజెన్స్ ఆయనకున్నది అంటాడు. అంటే ఆయన దూతలకు దేవుని యొక్క ప్రజెన్స్ ఉందన్నమాట. మన ఛానల్లో మీరు దూతలకు ఇవ్వబడిన దేవుని యొక్క సముఖము లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనకు ఒక వీడియో ఉంటుందన్నమాట. అంటే దేవుని యొక్క
దూతలు వస్తే దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క అధికారంతో, దేవుని యొక్క ప్రభావంతో వారు ఇశ్రాయేలు మధ్య ఉంటారన్నమాట. దేవుడు యుద్ధాలు చేస్తున్నాడంటే ఆ యుద్ధ రంగంలోకి దేవుడు దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా కట్టుపెట్టుకుని తానే యుద్ధాలు చేస్తాడనుకోకలేదండి. దేవుని దూతలు, దేవుని సేనాధిపతులు ఉంటారు. వారి ద్వారా దేవుడు వారిని రక్షించుకుంటారు. పాత నిబంధనలో కొందరు రాజుల ద్వారా దేవుడు రక్షించుకున్నారు. రాజుల ద్వారా తన తీర్పును తీర్చారు దేవుడు. అలాగే ఇక్కడ తన సేనాధిపతిని పంపించి తన ప్రజల పక్షంగా యుద్ధాలు చేసి వారికి విజయాన్ని అందిస్తాడనమాట. అంతే తప్ప ఈ సేనాధిపతి మూడవ యెహోవా అని, రెండవ యెహోవా అని మనం అపార్థం చేసుకోకూడదు. యెహోవా ఒక్కడే. జకర్యా 14:9. తర్వాత ఈ వచనాన్ని పట్టుకుని ఈ వచనంలో ఉన్న ఈ దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు అని వాదించేవారు చాలా మంది ఉన్నారు. యెహోషువ కాలంలో నేను యెహోవా సేనాధిపతిగా దూతగా వచ్చానని యేసుప్రభు చెప్పలేదు. తర్వాత నేను మరలా నూతన నిబంధనలో వస్తానని ఇక్కడ ప్రత్యక్షమైన, లేకపోతే ఇక్కడ వారికి సహకరించిన, వారి ముందు నడిపించే ఈ సేనాధిపతి అయిన దూత నేను భవిష్యత్తులో మరలా వస్తానని చెప్పలేదు. అపోస్తలులు ఎవరు కూడా యెహోషువ కాలంలో యెహోషువకు, ఇశ్రాయేలుకు సహకరించి వారి ముందు నడిపించిన ఆ సేనాధిపతి యేసుక్రీస్తు అని అపోస్తలులు చెప్పలేదు. కానీ మన ఈ కాలం నాటి ప్రజలు, లేకపోతే కొన్ని శతాబ్దాలుగా క్రైస్తవులు అనుకుంటూ అపార్థం చేసుకుంటున్న నమ్మకాత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తుని ఒక దూతగా, లేకపోతే యెహోవా దేవుని కూడా ఒక దూతగా వాళ్ళు మలిచేశారన్నమాట. ఎందుకలా మలిచారనంటే, ఈ చెప్పులు విడువు అనేదానికి అదిగో చెప్పులు ఇవ్వడం అనేదంటే దేవుడు ఉంటాడు. ఇదంతా వాళ్ళ యొక్క ఊహ, భ్రమ, అసంశయం అన్నమాట. అంటే చెప్పులు విడవడం అనేది రెస్పెక్ట్ సూచిస్తా ఉంది. ఇప్పుడు జగన్ భార్య కానీ ఏదైనా దేవాలయంలో వెళ్తున్నప్పుడు అనుకోకుండా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ అపోజిట్ గా ఉన్న నాయకులు, మీడియా ఏం చేస్తారంటే చెప్పులు ఉన్నాయని ఫోటో తీసి దాన్ని ఫ్రేమ్ చేసి లేకపోతే హైలైట్ చేసి అందరికీ చూపించేసి పెద్ద న్యూస్ సంచలనం చేసేస్తారు, వైరల్ చేసేది అంతవరకు చేస్తారు. అలాగే చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి ఇంకొకరు ఎవరైనా ఏ చర్చిలోకో లేకపోతే దేవాలయంలోకే అనుకోకుండా ఆట మరిచిపోయి వారికి ఉన్న హడావుడి బిజీ స్కెడ్యూల్లో చెప్పులు వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళ యువతల పక్క అపోజిషన్ వారికి వ్యతిరేకంగా వారు చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే గౌరవించడం అని అంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యం లేకుండా, ఆదమరుపు లేకుండా, మెలకువ బుద్ధితో, అంటే మెలకువగా ఉండి, లేకపోతే ఆదమరుపు లేకుండా, నిర్లక్ష్య ధోరణి లేకుండా మనం అక్కడ ఉండడాన్ని, లేకపోతే ఆ ప్రజెన్స్ లో మన యొక్క గౌరవ మర్యాదలు వ్యక్తం చేయడానికి సూచిస్తుంది అన్నమాట. అంటే దీన్ని షోయింగ్ రెస్పెక్ట్ అంటారు అనమాట. గౌరవాన్ని సూచిస్తుంది అంతే. అంటే తప్ప చెప్పులు తీశాడు కాబట్టి దేవుడు ఉన్నాడు అంటాడు. యెహోవా సేనాధిపతికి యెహోవా యొక్క ప్రత్యక్షత, లేకపోతే యెహోవా యొక్క ప్రసన్నత ఉంటుందన్నమాట. యేసు ప్రభువుకు ఉంటుంది, దూతలకు ఉంటుంది. అందుకే మనం కూడా కొన్ని చర్చ్ బిల్డింగ్స్ లో బయట చెప్పులు విడిచిపెట్టారు. మా స్థానిక సంఘంలో కూడా బయట చెప్పులు విడిచిపెడతారు. చిన్నపిల్లలు బయటకి లోపలికి చెప్పులు వేసుకుని చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా తీయకూడదు అనేది రాలేదు. వాళ్ళకి ఇంకా కొంతమంది పిల్లలు తీసేస్తారు, బాగా చెడ్డ పిల్లలు వచ్చేస్తారు. వారికి మనం ఏం ఆటంకం లేదు చిన్నపిల్లలకి. కానీ మీకు వయసు వచ్చిన తర్వాత ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనేది మనకు తెలియాలి. అది శుభ్రతకు సూచన అంటే ఈ కాలంలో. దానితో పూర్వం చెప్పులు విడవడం అనేది గౌరవ మర్యాదలకు, భక్తికి సూచనగా ఉండేది. దాన్ని గౌరవించేవారు అన్నమాట. కాబట్టి మీ చెప్పులు విడవమన్నది కాదు, దేవుడు కాకుండా ఇంకెవరు ఉంటారు అని ఊహించుకోవడం కాదు. ఇదంతా కూడా పాత నిబంధన సంబంధమైన నాగరికత, సాంప్రదాయాలు కొన్ని గౌరవించబడ్డాయి అంతే తప్ప అంతకు మించి మనం దీనికి మరలా చెప్పులు తీశాడు కాబట్టి దేవుడు, చెప్పులు తీశాడు కాబట్టి రెండవ యెహోవా, మూడవ యెహోవా అట్లాగా మనం అపార్థం చేసుకోకూడదు. 15వ వచనం చదువుతుంటే అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. యెహోషువ అలాగూ చేశాడు. చేయగానే దేవుడు
చెప్పాల్సిన విషయాలు చెప్పడం, ఇవన్నీ మనం 5వ అధ్యాయంలో చూస్తామండి. 6వ అధ్యాయం నుండి మనం చదువుతుంటే ఏం చేయబోతున్నాడు అనేది 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే యెరికోను ఏ విధంగా వారికి లోపరచబోతున్నాడు అనేది చూస్తాం. ఆ కాలంలో ఇశ్రాయేలు భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడిను. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతిగా అప్పగించుచున్నాను. ఎవరెవరిని అప్పగిస్తానంటే రాజును పరాక్రమం గల శూరులను నీ చేతిగా అప్పగించుతున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. ఇలాగా 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకుని ముందుగా నడవాలి. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు బోరలు మోగాలి. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మీరు దాన్ని లోపరుచుకుంటారు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, రాజును పరాక్రమం గల శూరులను నీ చేతిగా అప్పగిస్తున్నాను. అప్పగించేది ఎవరు? విజయాన్ని ఇచ్చేది ఎవరు అంటే దేవుడు అన్నమాట. ఎవరికి అప్పగిస్తాడనంటే ఎవరైతే సున్నతి పొంది, ఎవరైతే యొర్దాను నదిని మనఃపూర్వకంగా ధైర్యంగా దాటి, ఎవరైతే యెహోషువను వెంబడిస్తూ లేదా అనుసరిస్తూ ఆయన నాయకత్వంలో కొనసాగుతూ ఉంటారో వారికి అందరికీ కూడా ఈ విజయాన్ని దేవుడిస్తాడనమాట, ఈ భూభాగాన్ని దేవుడిస్తాడనమాట. ఈ విషయాలు మనం ఇక్కడ చూస్తాం. నీ చేతికి అప్పగిస్తాను అని యెహోషువ చేతికి అప్పగిస్తాడనమాట. యెహోషువ ఆ విజయాన్ని అందుకొని ప్రజలందరికీ ఆ విజయాన్ని అందిస్తాడనమాట. అలాగే దేవుడు కూడా అన్ని కాలాల్లో మనం చదువుతున్నప్పుడు రాజుల చేతికి అప్పగిస్తూ ఉంటాడు. ఒక రాజు తర్వాత మరొక రాజుకి, ఒక రాజు తర్వాత మరొక రాజుకి అప్పగిస్తూ ఉంటాడు. అది దేశాన్ని కానీ లేదా శత్రు దేశాలని కానీ దేవుడు అప్పగిస్తూ ఉంటాడు అన్నమాట. ఇశ్రాయేలు పతనం అయిపోయినప్పుడు వీళ్ళని నెబుకద్నెజరు చేతికి కానీ లేకపోతే దర్యావేషు, అర్తహషస్త వీళ్ళ చేతికి కానీ దేవుడు అప్పగిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే అప్పగించేది ఎవరు అని అంటే దేవుడు. ఎందుకంటే అందరికీ పైగా ఉన్న దేవుడు. దేవుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అందరికీ పైగా ఉన్నాడు. ఆయన అందరికీ పైగా ఉండి ఎవరికి ఎప్పుడెప్పుడు ఏమేమి అప్పగించాలో ఆయన అప్పగిస్తూ ఉంటారు అనమాట. అబ్రహాం కాలంలో అప్పగించలేదు, ఎందుకంటే ఆయన కాలానికి ఇంకా చాలా కాలం ఆ ప్రజలు వారి యొక్క పాపం పరిపూర్ణమైవి వాళ్ళ యొక్క జీవితాలన్నీ పూర్తిగా ఛిద్రమైపోయిన తర్వాత ఆ ప్రజలందరినీ అక్కడి నుంచి తొలగించి యెహోషువ కాలంలో అబ్రహాం చేసిన వాగ్దానాన్ని అబ్రహాం సంతానానికి నెరవేరుస్తాడనమాట. ఈ విధంగా చేసిన వాగ్దానాన్ని బట్టి అప్పగించి వారికి అందరికీ కూడా ఆ ప్రాంతాన్ని ఇచ్చేది దేవుడు. ఎందుకంటే సమస్త భూమి ఆయింది. ఎవరిని ఇప్పుడు తొలగించాలి, ఎవరిని ఇప్పుడు నియమించాలి, అవన్నీ దేవుని చిత్తం, దేవుని చేతిలో ఉన్నాయన్నమాట. ఇది ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువ కాలం నుండి తెలుసు. ఆ తర్వాత రాజుల కాలంలో మనం చూస్తూ ఉంటాం, యెహోషువ కాలంలో మనం చూస్తూ ఉంటాం ఏ న్యాయాధిపతిని ఏ కాలంలో హెచ్చించుకుని వారి చేతికి అధికారం అప్పగించాడనేది. మనము అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనకు అక్కడ ఏం కనిపిస్తుందంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను అంటే ఆయనను రాజుగా నియమించాడు. పాత నిబంధన సంబంధమైన నాయకులను వీళ్ళందరినీ తొలగించాడు. యేసు ప్రభువేక ప్రభువు, రాజు, నాయకుడు, శిరస్సు సమస్త ఆయన చేతికి అప్పగించాడు అంటే వీళ్ళు సులభంగా అర్థం చేసుకుంటారు అనమాట. ఎందుకంటే యెహోషువ కాలం నుండి కూడా ఇవి చదువుకుంటూ వస్తున్నారు కాబట్టి. రాజులు నియమిస్తూ తోసేసే దేవుడు, నియమించే దేవుడు పరలోకమందు ఒకడున్నాడు అని ఇశ్రాయేలుకి అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఈ విషయంలో వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. పేతురు ప్రసంగం చేస్తే వాళ్ళు సులభంగా అర్థం చేసుకుంటారు అనమాట. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాని క్రీస్తుగా నియమించడానికి కానీ, అయ్యో ఎంత పని చేసామో మేము, మా రాజునా మేము సిలువ వేసింది అని హృదయంలో పొడవబడిన వారే వాళ్ళు ఏం చేయాలని, మేమేం చెయ్యాలి అని అడిగారు. పేతురుని కడమ్మ పశువుని అడిగారు అన్నమాట. అప్పుడు ఏం చేయాలి అని అంటే, యేసుని ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోండి,
నువ్వు వద్దని తోసేసి సిలివేసిన ఆ యేసును రాజుగా ప్రతిష్ఠించుకోండి మీ హృదయంలో. అప్పుడు మీరు యేసుక్రీస్తుతో పాటుగా పరిపాలన చేస్తారు, యేసుక్రీస్తుతో పాటుగా విజేతలుగా ఉంటారన్నట్టు. అంటే విజయం ఎవరికి అప్పగించాడు అంటే యెహోషువ చేతికి అప్పగించాడు ఇక్కడ. అలాగే అపోస్తుల కార్యాలయంలో విజయం ఎవరికి అప్పగించాడంటే యేసుక్రీస్తుగా అప్పగించాడు. ఆ అప్పగింపబడిన ఆ యేసుక్రీస్తుతో పాటుగా మనం ప్రవేశించి పరిపాలన చేస్తాం. అలాగే ఇక్కడ కూడా యెహోషువతో పాటుగా ఈ ప్రజలందరూ ప్రవేశించి లోపరుచుకుంటారన్నమాట. స్వాస్యం యెహోషువ సాధించాడు, అక్కడ యేసుక్రీస్తు సాధించాడు. మొట్టమొదటి సాధించి మరణ సభలో దాచాడు అనమాట. నన్ను కప్పించే వాళ్ళందరికీ కూడా ఈ స్వాస్యం నేను పనిచేస్తాను అని అప్పగించాడు. వాళ్ళకు కూడా అప్పగించాడు అనమాట యేసుక్రీస్తు. వాళ్ళని కూడా పాలుభాగస్యంగా చేసుకున్నాడు. ఇదంతా దేవుని సంకల్ప ప్రకారం జరుగుతుంది అనమాట. ఇది బ్రాడ్ గా పాత నిబంధన నుండి కూడా ఈ కాన్సెప్ట్ మనం చూడగలగాలండి బైబిల్ చదువుతున్నప్పుడు. ఏదో లిటరల్ గా చదువుకుంటూ కథలుగా చదువుకుంటే అవదు. యెహోషువ ఫోర్ షాడో ఆఫ్ జీసస్ అన్నమాట. దీన్ని బిబ్లికల్ టైపాలజీ అంటారు. యెహోషువ యేసుక్రీస్తుకు ఛాయ వలె ఉన్నాడు అనమాట. నిజ స్వరూపం మనం క్రీస్తులో చూస్తాం. ఈ స్వాస్యం, ఈ పాలికను ప్రవహించే దేశం దేవుని యొక్క స్వాస్యానికి సమానమైన సరిపోల్చదగిన దేవుగా మనకు కనిపిస్తున్నా ఉందనమాట. అది శాశ్వతమైంది, ఇది భౌతికమైంది అనుకోండి. ఇది తాత్కాలికమైంది, అది శాశ్వతమైంది అనుకోండి. అయినప్పటికీ మనకు పోలికలు కనబడతా ఉన్నాయన్నమాట. నాయకుల్లో పోలికలు, స్వాస్యంలో పోలికలు. ఆయన గీతగా అప్పగిస్తే ఆయన ద్వారా వాళ్ళందరూ కూడా దాన్ని స్వాధీనపరుచుకుంటా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ద్వారా మనం కూడా దేవుని యొక్క స్వాస్యాన్ని మనందరం కూడా స్వాధీనపరుచుకుంటాం. ఇది బైబిల్ కాన్సెప్ట్ అన్నమాట. ఇందుకొరకు మనం బైబిల్ చదువుతున్నాం. యెహోషువ నాయకుడు మొదటి అధ్యాయంలో, రెండో అధ్యాయంలో దేవుడి వారిని పంపించాడు, ఆ దేశం చూశాడు, బాగుంది. మూడో అధ్యాయంలో దేవుడు వారిని బలపరిచాడు అనమాట అండి యోర్దాను నది దాటిన. నాలుగో అధ్యాయంలో చిహ్నం అంటే ఇప్పుడు వాళ్ళకి స్మారక స్తూపం లేకపోతే స్మారక చిహ్నాన్ని ఇచ్చాడు అనమాట. ఐదో అధ్యాయంలో సున్నతి చేసుకున్నారు, పస్కా పండుగను ఆచరించారు. ఆరో అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం చేసి గెలుస్తారనమాట. దానికి ముందుగా యెహోవా సేనాధిపతి వారితో సహాయం చేయడానికి ఉన్నాడు. దేవుడు ఒక దూతను పంపించాడు, ఆయన ఈ ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు. 300 మంది కాదు, 3 విజయం సాధిస్తారు. అందుకనే 33,000 మంది ఉంటారు అనుకుంటా, కానీ అంతమంది ఎక్కువైపోతారన్నాడు అనమాట. కాబట్టి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో మనం వేల మందిని చూస్తూ ఉంటాం. గిద్యోను సందర్భంలో కానీ, యెహోషువ సందర్భంలో కానీ వీళ్ళేమో యుద్ధానికి కావాల్సిన పరికరాలు కాకుండా బోర్లు కొండలు పట్టుకుపోతారు వాళ్ళు. కాబట్టి మనము బైబిల్ చదువుతున్నప్పుడు వీళ్ళకి ఎక్కడికంత ధైర్యం అని అంటే దేవుడు మాకు సహాయం చేస్తాడు, అద్భుత రీతిగా సహాయం చేస్తాడు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి దాన్ని మాకు ఆయన ఏ విధంగానైనా అప్పగిస్తాడనే నమ్మకం తన ప్రజలకు ఉందన్నమాట. అందుకని దేవుడు తన ప్రజల మాటలకు మరింత శక్తినిచ్చేటట్లుగా, మరింత వారిని నమ్మేటట్లుగా దేవుడు తన సేవకులను గొప్ప గొప్ప కార్యాల చేత బలపరుస్తూ ఆమోదిస్తూ వచ్చాడనమాట. అలాగే యెహోషువను, యేసుక్రీస్తును కూడా దేవుడు అలాగే బలపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తునందు శాశ్వతమైన రక్షణ, యేసుక్రీస్తునందు నిత్య స్వాస్యం మనం అందరము అనుభవించడానికి, పొందడానికి, ఆ నిత్య స్వాస్యాన్ని మనం అందరం కూడా స్వతంత్రించుకోవడానికి సిద్ధపడి ఉండాలని కోరుతూ, ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలని కోరుతూ సాధువుని మీ అందరికీ హృదయపూర్వకంగా చేసి ముగిస్తానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కృపమైన తండ్రి స్తోత్రాలు, ఇంతవరకు మీ కృప మమ్మల్ని ఆదరించి కాపాడి అద్భుతమైన ఉన్నతమైన మీ గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ రక్షణ ప్రణాళికను, మీ సంకల్పాన్ని అనుసరించి మేము గ్రంథం చదువుతూ అనేకమైన విషయాలు పాత నిబంధన, కొత్త నిబంధన నుండి గ్రహించినట్లుగా మీ సహాయం దయచేయండి తండ్రి. అద్భుతమైన ఈ గ్రంథం యొక్క నడిపింపును బట్టి కొరకు చేస్తున్నాయన చదువుతున్నప్పుడు మన నేత్రాలు వెలిగింపబడిన వారిని వాస్తవాలను చూడగలిగేటట్లుగా మీ సహాయం దయచేయండి. నిరంతరం మీ వాక్య ఉపదేశాలను అందిస్తున్న మీ ప్రియబిడ్డలందరిని బట్టి స్తోత్రాలు బలపరచండి. ఇంకా నూతనమైన వారు
చేరి ఆత్మీయంగా బలపడేటట్లుగా మీ సహాయం దయచేయండి తండ్రి. పరిచయం చేస్తున్న మీ దాసులను బలపరచండి. ఈ రాత్రి కలప దేవుని విశ్రాంతిని మాకు అనుగ్రహించమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే దయతో ముట్టి స్వస్థపరిచి నీ చిత్తానుసారమైన ఆరోగ్యం దయచేయవలసిందని ప్రార్థన మీ కుమారుడు మరక్షకుడిని యేసుక్రీస్తును మీకు సమర్పిస్తున్నాం తండ్రి.